నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువకులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కోనాపూర్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన సునీత లక్ష్మారెడ్డి. భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ పరిధిలో జరిగిన యువకుడు హత్య కేసును ఛేదించిన చేగుంట పోలీసులు. మహేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన డీఎస్పీ నరేందర్ గౌడ్. కర్ణంపల్లి గ్రామంలో ఘనంగా రేణుకామాత వార్షికోత్సవాలు. 26 సంవత్సరాలుగా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్న ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్. యువకులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కోనాపూర్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువకులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కోనాపూర్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు టాస్ వేసి ఎమ్మెల్యే బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంగా కోనాపూర్ గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. క్రీడలతో యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. కొల్చార మండలంలో క్రీడలను ప్రోత్సహించే యువ నాయకుల కృషి అభినందనీయమన్నారు. యువత ఉద్యోగస్తులు ఆన్లైన్ మూసల పట్ల ఆకర్షితులు కాకుండా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. కోనాపూర్తో పాటు మండల వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కొల్చార మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు సంతోష్ రావు కృషి చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు దొడ్ల ఆంజనేయులు, మోత్కు నిర్మలా మల్లేశం, పుర్ర కాంతమ్మ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ మురళీధర్రావు, మాజీ ఉప సర్పంచ్ సుకన్య మధుసూదన్ రెడ్డి, విజయ నర్సింహులు, మాజీ సర్పంచ్ రమేష్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాగయ్య, నర్సాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. చూస్తుంటే క్రీడలపై మీకు ఉన్నటువంటి ఆసక్తిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అటు సైడ్ ఉండవు, నర్సాపూర్ అంటే కౌడిపల్లి కలిసి అంతా కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉండవు. ఇక్కడ ఏంటంటే క్రీడల పైన మక్కువతోని మరి పండుగకి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్రామాలకు వస్తారు. కాబట్టి ఇటువంటి క్రీడల ద్వారా మరి అందరం కూడా ఒక తాటి పైకి రావచ్చు, అందరూ ఒక దగ్గర జమ కూడవచ్చు, మరి ఆడుకోవచ్చు, ఆనందంగా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఆలోచనతో మరి ఇక్కడంతా కూడా ఈ యొక్క క్రికెట్ మా టీమ్స్ కానీ లీగ్స్ కానీ లేదంటే మన ఖోఖో కానీ మరి అదేవిధంగా కబడ్డీ లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. లాస్ట్ టైం కూడా నేను ఈ యొక్క లీగ్ లో పార్టిసిపేట్ చేయడం, మళ్ళీ ఇప్పుడు సెకండ్ లీగ్ కి రావడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి నిజంగా కూడా యువకులు క్రీడల పైన ఆసక్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆడాలన్న ఉత్సుకత ఉన్నట్టు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రోత్సహించే వారు లేకపోతే మనం ఆడలేము. మరి ఇది గ్రౌండ్ కానీ మనకు గిఫ్ట్స్ కానీ టెంట్ కానీ భోజనాలు కానీ మరి అదేవిధంగా మన క్రికెట్కి సంబంధించినటువంటి కిట్స్ కానీ ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. సో ఆడాలంటే ఇన్ని భయ ప్రయాసాలు కోల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడి యువకుల్ని ఎంకరేజ్ చేయాలని ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పడం జరిగింది. ఏమని ప్రతి ఒక్కరు కూడా మరి చెడు వ్యసనాలను దూరం అయ్యే విధంగా కేవలం క్రీడల పైన ఆసక్తి పెంచుకునే విధంగా ఉండాలనే ఆలోచనతో ఇటువంటి అన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. నిజంగా ఈరోజు బాధ అనిపిస్తుంది ఏంటంటే యువకులు ఏంటంటే చాలా మంది ఫోన్ ఇంటర్నెట్ ద్వారా వచ్చేటువంటి కొన్ని మేడం. థ్యాంక్ యూ మేడం. మొన్న పైతర గ్రామానికి సంబంధించి దానికి వచ్చారు. మళ్ళీ మీ ఓపికకు చాలా ధన్యవాదాలు మేడం. చూసిన అందరం నుంచి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ విచ్చేస్తున్నందుకు, యువకులకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మేడం. అలాగే ఈరోజు చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను అందరు కూడా కొనపూరలో యూత్కి అందరూ కూడా నేను సారీ చెప్పదలుచుకున్నా. ఇక అనుకోకుండా అయిపోయింది కాబట్టి చెప్పాల్సింది, ఫీల్ అయిపోయారు. కాబట్టి ఆ విషయంలో కూడా నెక్స్ట్ టైం జరగకుండా
ఏదైనా ఉంటే కూడా ముందే మనం మాట్లాడుకొని కూడా మనం సెట్ చేసుకున్నాము. పిల్లలందరూ కూడా యూత్ అందరూ కూడా సర్పంచ్ తరఫున పైతర గ్రామం తరఫున కూడా ఇక్కడ మర్చిపోయిన విషయం మీద ఉంటే కూడా తర్వాత ఏమంటే మనం మాట్లాడుకున్నట్టు రిక్వెస్ట్. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక సర్పంచ్ గారికి, అలాగే సినన్న గారికి, మాజీ జడ్పీటీసీ సంతోష్ అన్న గారికి, పార్టీ ప్రెసిడెంట్ గౌరశంకర్ గుప్తా గారికి, శేఖరన్న గారికి, అలాగే దొడ్లంజన్ గారికి, అలాగే ప్రభాకర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇలానే ఈ సీజన్ ఇలానే కొనసాగించాలని చెప్పేసి నేను సంతోష్ అన్నకి అలాగే మల్లేష్ అన్న కూడా కోరుకుంటున్నా. నెక్స్ట్ టైం కూడా అవసరం అనుకుంటే కూడా తుక్కాపు మరి ఎంత పని ఉన్నా మన కోసం వచ్చి టైం ఇచ్చి యువతకు నేను అండగా ఉంటానని చెప్పి ఏ గ్రామంలో గవర్నమెంట్ ప్రోగ్రాంలు పెట్టినా, వాలీబాల్ ప్రోగ్రాంలు పెట్టినా, ఏ కార్యక్రమాలు పెట్టినా నేనుంటా మీకు అందరికీ అండగా అని చెప్పుకుంటూ వచ్చేసినటువంటి వారి అమూల్యమైన టైం మనకు కేటాయించినటువంటి వారికి మా గ్రామ యువత అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అన్న గారికి, సంతోష్ అన్న గారికి, మా స్థానిక సర్పంచ్ నిర్మల మల్లేశం గారికి, మురళి గారికి, యాబన్న గారి రవితేజారెడ్డి గారికి, సంగాయపేట సీనన్న గారికి, జడ్పీటీసీ సంగాయపేట నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ పుర్య ప్రభాకర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మా కోనాపూర్ యువ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మరి దసరా వచ్చిందంటే కబడ్డీ ఆడతామని అడుగుతారు, మరి సంక్రాంతి వచ్చిందంటే క్రికెట్ ఆడతామంటారు. మరి వారికి ఎప్పుడైనా కర్నాల్పల్లి గ్రామంలో 60 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పునఃప్రతిష్ఠ అనంతరం గత 26 సంవత్సరాలుగా వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ తెలిపారు. చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ 26వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కర్నాన్పల్లి గ్రామంలో 60 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పునఃప్రతిష్ఠ అనంతరం గత 26 సంవత్సరాలుగా వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ తెలిపారు. చేగుంట మండలం కర్నాన్పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ 26వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవంతో పాటు ఒడిబియ్యం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణానికి చేగుంట మండల ప్రజల తో పాటు వివిధ మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ మాట్లాడుతూ కర్నాన్పల్లిలో 60 సంవత్సరాల క్రితం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వెలిసిందని, పునః ప్రతిష్ఠ అనంతరం గత 26 సంవత్సరాల నుంచి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఎల్లమ్మ తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుందని భక్తుల అపార నమ్మకమని, ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం సుమారు 15,000 మంది వరకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుర్గా రాములు గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, ఉప సర్పంచ్ శివ, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని కర్నాల్పల్లి గ్రామంలో గత 60 సంవత్సరాల క్రితం శ్రీ రేణుక ఎల్లమ్మ మాత వెలిసి రోజు భక్తులను ఎంతో దగ్గరవుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడ భారీ స్థాయిలో భక్తులను ఆకట్టుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు, మంచినీరు కానీ, విద్యుత్ సమస్య లేకుండా కానీ, పార్కింగ్ కానీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈ జాతరకు 15 నుండి 20,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అదేవిధంగా కేవలం జాతరకే కాకుండా ప్రతి దినం కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని కొలుసుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఎంతో మందికి భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా మనసుల్లో నిలిచిపోయింది. అందుకు ఈ ఉత్సవాలకు భక్తులతో పాటు స్థానిక ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో పాటు ఎంపీ రఘునందన్ రావు, మైనంపల్లి హనుమంతరావు గారు, తర్వాత ఇంకా స్థానిక నాయకులు, ఇతర నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై ఈ జాతరను విజయవంతం చేసినారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్.
నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివార్లో గల బ్రిడ్జి గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోవడంతో అతిగా వస్తున్న వాహనాలు నిత్యం బ్రిడ్జి వద్ద ప్రమాదాలకు గురవుతున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపన్న పోవట్లేదు. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివార్లో గల బ్రిడ్జి గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోవడంతో 765 డీజీ రోడ్డు అధికారులు తాత్కాలికంగా బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక బ్రిడ్జిపై రామయ్యంపేట నుంచి సిద్దిపేట మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్లడం జరుగుతుంది. అతిగా వేగంతో వస్తున్న వాహనాలు నిత్యం బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో సిద్దిపేటకు చెందిన ఒక వ్యక్తి అతని కారుతో అతి వేగంగా వచ్చి బ్రిడ్జి వద్ద కరెంటు స్తంభానికి ఢీకొనడంతో స్తంభం విరిగిపోయి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు కోళ్ల వ్యాన్ అదుపు తప్పి బ్రిడ్జిలోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఇలా రోజు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బ్రిడ్జి మరమ్మతులకే మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సెంట్రల్ టీం బృందం సభ్యులు వచ్చి బ్రిడ్జిని పరిశీలించి 6 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకరైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు ఇరు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రామాయపేట నుంచి సిద్దిపేట రూట్లో ఈ యొక్క మా నందిగామ గ్రామంలో యొక్క బ్రిడ్జిని మీరు చూస్తున్నారు. ఇది గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు ఈ యొక్క వంతెన డ్యామేజ్ అయింది. దీన్ని సందర్శించడానికి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, మరియు కలెక్టర్ గారు కూడా వచ్చారు, చాలామంది చూశారు. ఇది చూసి వెళ్ళారు కానీ ఇప్పటివరకు మరి ఈ యొక్క మరమ్మతులు చేయట్లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క వారం రోజులలో ఒక 3 నుంచి 4 యాక్సిడెంట్లు అయినాయి. కాబట్టి కొంచెము ప్రజలకు మంచి మరమ్మతులు చేసి ఈ ప్రమాదాల బారి నుంచి కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాము. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి భారీగా భక్తులు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి భారీగా భక్తులు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలి వచ్చారు. కొమరవెల్లి మల్లన్న జాతర ఈ ఆదివారం షురూ కానుంది. జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం ఆయా పరిసరాల్లో సర్వం సిద్ధం చేశారు. ఆలయ అధికారులు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటిపై చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవల రసీదుల అందచేత కేంద్రం వద్ద పక్క క్యూ లైన్లు నిర్మించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. రాజగోపురం పక్కన తాత్కాలికమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు వేయించారు. 4 చోట్ల స్నానాలకు షవర్లు, 3 చోట్ల సులభ్ కాంప్లెక్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ఆలయానికి చెందిన 105 మందితో పాటు మరో 40 మందిని తాత్కాలికంగా సిబ్బందిని నియమించారు. 70,000కు పైగా లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేసి ఉంచారు. జాతరలో బందోబస్తు నిమిత్తం ప్రత్యేకంగా కంట్రోల్ గదిని ఏర్పాటు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అధికారులు పర్యవేక్షణ ఉంటుందని, నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలు 92 పోలీస్ తమ విధులను నిర్వహిస్తున్నారన్నారు. రేపు ఉదయం అనగా సోమవారం ఆలయ ఆవరణ పట్నం అగ్నిగుండం నిర్వహించే తోటబావి సమీపంలోని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు. జాతరలో తొలి అంకమైన పట్నం వారానికి 1,50,000 మంది భక్తులు వస్తారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, రద్దీ కారణంగా చరవాణులు పనిచేయకపోవచ్చునని భావించి వాకీటాకీలను ప్రధాన విభాగాలకు, బాధ్యులకు, అధికారులకు ఇచ్చామని, వాటి ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు తెలియజేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. చేసిన తర్వాత మళ్ళీ మల్లన్న దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మ దర్శనం అయిన తర్వాత మల్లన్న దర్శనం రేపు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. తర్వాత మళ్ళీ కొండపోచమ్మ దగ్గరికి వెళ్తాం. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు, కానీ కొమ్మరెల్లి అయితే మేము అది ఏంటి మేడం కొండ సూర్యక మేడం అది లెటర్ తీసుకొని వచ్చినాం. అక్కడ మాకు డైరెక్ట్ దర్శనం అయింది. ఇక్కడ ఎల్లమ్మ దగ్గరనే కొంచెం బోనాలు లైన్ సపరేట్ పెట్టాలి, దర్శనం లైన్ సపరేట్ పెట్టాలి. బోనాలు దర్శనము బియ్యము లైన్ ఒకటే అయిన వరకల్లా ఈ బోనాలు ఎత్తుకుని పోయినా చాలా ఇబ్బంది పడుతుంది. ఆ బోనాలు లైన్ సపరేట్ పెట్టాలి.
స్త్రీల లైన్ సపరేట్, భక్తుల లైన్ సపరేట్ పెట్టారు. అట్లా పెడితే ఏంటంటే సపరేట్గా వెళ్ళిపోతారు. అందరు ఎంబడెమ్మడి అందరూ బోనాలు ఎత్తుకుని నిలబడి బెజారు పడతారు. అది కొంచెం చూడాలి. మాది చంద్రబాబు మండలం. మాకు ఏ ఇబ్బంది కలిగినా ఈ దేవిని కలుసుకుంటే మాకు మంచిగా అవుతుంది. వీడికి వచ్చి బోనం చేస్తాం, మా ఇష్టపూర్వంగా తలవాలు పోస్తాం, బండారు ఇస్తాం, బంగారం ఇస్తాం. మా ఇష్టపూర్వం మాకు పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అవుతారు, సంతానం బిడ్డలు కావాలంటే బిడ్డలు అవుతారు. మాకేది కోరుకున్నా దేవుడు మాకు మా సంతానం ఇస్తాడు. అట్లా వస్తాం మేము, మా ఫ్యామిలీతో వస్తాం. 25 సంవత్సరాల నుంచి మారుతూనే ఉంది. ఇంకా జరగదు పెద్దగా అయితే పబ్లిక్ ఎక్కువ కూడా వస్తుంది. మంచిగా అనిపిస్తుంది, పబ్లిక్ ఎక్కువ వస్తుంది, బాగానే అనిపిస్తుంది. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది, మాకు మంచిగా ఆనందంగానే అనిపిస్తుంది. అతిపెద్దదైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి శైవ క్షేత్రం. మల్లికార్జున స్వామి శైవ క్షేత్రము జాతర డిసెంబర్ 14th నుంచి కళ్యాణంతో స్టార్ట్ అయింది. ఈరోజు ఈ జనవరి 18th రోజు పట్నం వారం అంటారు. ఈ ఆదివారం పట్నం వారం రోజు గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా ఎండోమెంట్ మన టెంపుల్ తరపునే కానీ వివిధ సహకార సమన్వయంతో అన్ని రకాల పార్కింగ్ విషయంలో కానీ, వాళ్ళకు తాగునీరు విషయంలో కానీ, మిగతా పారిశుభ్రత విషయంలో కానీ, మిగతా అన్ని విషయాలలో కూడా క్యూ లైన్ విషయంలో కానీ, క్యూ లైన్ కూడా ఈ ధర్మదర్శన భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళకు దాదాపుగా నాకు తెలిసి ఒక 2 గంటలు 3 గంటలనే అయ్యేటట్టు తొందరగా వాళ్ళను అంటే మోటివేట్ చేసుకుంటా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుంటా క్యూ లైన్లో వాటర్ కూడా పెట్టినాం. మిగతా పరంగా కూడా ఈ క్లీనింగ్ విషయంలో కానీ అన్ని రకాల కూడా అన్ని సవ్యంగా జరిగేటట్టు మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నడుస్తూ ఉన్నాయి. ఇది మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు చేశారు. రంగురంగ పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, చంద్రం, ఉజ్జని చంద్రం, గౌరవ అధ్యక్షులు రామారావు సార్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, వెంకటేశం, నరేందర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాత్రే నమః. ఈ మాఘ అమావాస్య సందర్భంగా ఈరోజు అమ్మవారికి అభిషేకము మరియు హోమము, గోమాత పూజ, గోమాతకు తొట్టెల కార్యక్రమం చేయబడింది. లోక కళ్యాణార్థమై అందరూ బాగుండి అందరూ సంతోషంగా ఉండాలని మన అమ్మవారికి నిన్న మాస శివరాత్రి సందర్భంగా గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. గిరిప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముందు ఉన్నటువంటి కొండ విష్ణు కొండ, నరసింహస్వామి కొండ, పక్కన బస్వాపూరు క్షేత్రానికి శివగిరి కొండ అని, ఎల్కపల్లె ప్రాంతంలో బ్రహ్మగిరి, అదే బొల్లుసర అనే కొండ, 3 కొండలు ఉన్నాయని చెప్పేసి ఇటువంటి కొండలు హిమాలయాల్లో ఒకటి, తర్వాత శ్రీశైలంలో కూడా 3 కొండలు ఉన్నాయి. అటువంటిది మన అమ్మవారి క్షేత్రానికి ముందర 3 కొండలు ఉన్నాయని చెప్పేసి నిన్న సుమారుగా 22 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని 8వ డివిజన్ పోచారంలో కొర్రముల ఏకశిల వెంచర్ బాధిత ఫ్లాట్ల హోల్డర్ల పక్షాన నిలిచారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. తమకు అండగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని 8వ డివిజన్ పోచారంలోని కొర్రెముల ఏకశిలా వెంచర్ బాధిత ఫ్లాట్ హోల్డర్ పక్షాన నిలిచారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన భూ వివాదంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఫ్లాట్ యజమానులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన ఈటెల రాజేందర్ బాధితులను స్వయంగా పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు అండగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ కి, బీజేపీ కంటెండెంట్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి, పవన్ రెడ్డికి, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ గృహ నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఎంపీ తమకు రక్షణగా ఉండాలని వారి సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో ఫ్లాట్ ఓనర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు, నా అసోసియేషన్ సభ్యులకు అందరికీ మా యొక్క అసోసియేషన్ తరపున నమస్కారాలు. ఈ సమావేశం పెట్టుకున్నది ముఖ్యంగా సంఘటన జరిగిన వెంటనే పెట్టి మా యొక్క గౌరవనీయులు ఎంపీ గారు శ్రీయుతులు ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికే మేము సమావేశం పెట్టుకోవడం జరిగింది. వారికి, మా యొక్క సుదర్శన్ రెడ్డి గారికి, మరియు రాజు గారికి, మరియు ప్రవీణ్ రెడ్డి గారికి అసోసియేషన్ తరఫున ఈ మీడియా ద్వారా వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఆ సంఘటన జరిగిన వెంటనే మేము చెప్పకపోయినా కానీ తన యొక్క బాధ్యతగా ఒక ఎంపీగా నేనున్నా అని చెప్పి ఆ సంఘటన జరిగి ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా యొక్క ప్లాట్ హోల్డర్లని చూడడానికి, పరామర్శించడానికి వచ్చి మాకు ఒక అభయహస్తం ఇచ్చి ఎవరైతే దౌర్జన్యంగా కొట్టారో వాళ్ళు జైల్లో వేసే వరకు, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము ఊరుకోలేదని మాకు ఏదైతే అండగా నిలిచారో ఆ ఎంపీ గారికి మా యొక్క ఇక్కడ నారపల్లి ఏకశిల నగర్లో జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యంగా ఈటల గౌరవనీయులు పెద్దలు ఈటెల రాజేందర్ గారు తన కాన్స్టిట్యున్సీలో ఇంత అన్యాయము 1985 సంవత్సరంలో చేసిన లేఅవుట్లో వెంకటేష్ యాదవ్ హర్ష కన్స్ట్రక్షన్ వారు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తెలుసుకొని వారికి సహకరించినటువంటి ఎక్స్ ఎంపీపీ గట్కేసర్ సుదర్శన్ రెడ్డి గారు, బీజేపీ రాజు గారు, తర్వాత పవన్ రెడ్డి గారు, వారు కూడా వాళ్ళు తర్వాత తెలుసుకొని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వయంగా 2 సార్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి హర్ష కన్స్ట్రక్షన్ చేసిన అన్యాయాన్ని తన దృష్టికి కళ్ళ ముందే ప్లాట్ ఓనర్స్ వివరించిన తర్వాత ఇంత అన్యాయము ఈ రోజులలో కూడా జరుగుతుందా, ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇంత దౌర్జన్యాన్ని 1985లో రిజిస్ట్రేషను తర్వాత ప్లాట్ ఓనర్స్కి అయిన తర్వాత ఆయన 2005-7 తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ జాబితా తయారీ ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు చోటేసుకున్నాయని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డు బీజేపీ నాయకులు కమ్మరి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, కొత్త ఓటర్ల నమోదు మరియు సవరణల ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డు బీజేపీ నాయకులు కమ్మరి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నాయకులు మరియు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు ఒత్తిడులకు లోబడి మున్సిపల్ అధికారులు పనిచేస్తూ తమ ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధమైన వైఖరి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలపడుతున్న తీరు, ప్రతి వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాదరణ పొందుతున్న వాస్తవాలను ఓర్చుకోలేని అధికార పార్టీ మరియు గత ప్రభుత్వానికి చెందిన కొందరు నాయకులు బీజేపీపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. బడుగు బలహీన వర్గాలను బలోపేతం, సమాన హక్కుల కల్పన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అమానుషమని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ జాబితా మరియు వార్డుల విభజనలో వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా తుది జాబితా విడుదల చేయడంలో బీఎల్ఓలు మరియు సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ అవకతవకలపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తామని కమ్మరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహిళా వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ నా ఓటు సుమారు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడనే మున్సిపల్లో ఉంది. మా వైఫ్ది కూడా నేను ఇక్కడ చేయించడం జరిగింది. ఇలా కక్షపూరితంగా ఎవరు వివరించారో తెలియదు. అది నేను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. అది ఎవరు చేసిరని కూడా నాకు కూడా తెలుసు. నేను వాళ్ళని ఎట్లా వాళ్ళకు తగిన శాస్తి చెప్పాలనే ఒపీనియన్, అంత శక్తి నా దగ్గర ఉంది, అంత తెలివి కూడా నా దగ్గర ఉంది. వాళ్ళకి తగిన శాస్తి చెప్తా. నేను 2007 సంవత్సరంలో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసిన గజ్వేల్లో. అదే మాదిరిగా కొంత 2013-14 నుంచి కొంచెం సామాజికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో మీకు తెలిసిందే
మామూలుగా లోపల ఉన్న ఏమనగా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా సాయం చేస్తే ప్రతి ఒక్కరికి శత్రువు తయారవుతాడు. అదే నేను చేసిన పాపం అనుకుంటా. నేను సుమారు నాకు చేతనైనంత సాయం చేసిన, నేను ప్రతి దాంట్లో కూడా ప్రతి సేవా కార్యక్రమం చేసిన. ఏదైనా సమస్య వస్తే గజ్వెల్ ఇది ఊరచెరువు సమస్యనే కావచ్చు, ఈ వైన్స్కి సంబంధించిందే కావచ్చు, ఈ రోడ్డు విషయమే కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిందే కావచ్చు, అలా చాలా సమస్యలు చేసిన. రోడ్లను బాగు చేయండి, రోడ్లు నా సొంత నీతితో నేను రూపాయి పెట్టినా 2 రూపాయలు పెట్టినా సంబంధం లేకుండా నేను ప్రజలకు ఉపయోగపడే పని చేసిన తప్ప. ఆనాడు ఉద్యమం నుంచి ఏదైతే నక్సలైట్ మూవ్మెంట్ నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమమే కావచ్చు, లేకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాలలో గజ్వెల్ ప్రెస్ సోదరులు చేసినటువంటి ఏదైతే ఆ పోరాటమే కావచ్చు, లేకపోతే మీరు పబ్లిక్ని ఏ రకంగానైతే చైతన్యపరిచిరో అది చాలా నిజంగా అసలు చెప్పలేనటువంటి ఇది మీరు చేసిర్రు. మీ అందరికి కూడా ఈనాటి ప్రెస్ మీట్కి వచ్చినందుకు పేరు పేరున వందనం. వాస్తవంగా నేను భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధిని, మరియు ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో గజ్వెల్ మున్సిపల్ పరిధిలోని 4-5 వార్డులకు ఇన్ఛార్జిగా కూడా రాబోతున్నా. దాంట్లో ముఖ్యంగా 6వ వార్డు కమ్మరి శ్రీనివాస్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేయాలని అనుకున్నాడో ఆ వార్డులో నేను ఇన్ఛార్జ్గా రాబోతున్నాను. సరే అన్న, జరిగినటువంటి అన్యాయం పైన ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే న్యాయం జరగాలనో, సమన్యాయం దొరకాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితోనైతే రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి సమాన హక్కుగా ఓటు హక్కు కల్పించిండో, దానికి ఈరోజు గజ్వెల్ పరిధిలోని గతంలో ఉన్న అధికార చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసును చేగుంట పోలీసులు వేగంగా సమర్థవంతంగా ఛేదించారు. మహేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసును చేగుంట పోలీసులు వేగంగా సమర్థవంతంగా ఛేదించి మహేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 33లో ఉన్న ఒక చింత చెట్టు కింద మహమ్మద్ సిరాజ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి పలుసార్లు దాడి చేయడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సహోద్యోగి రవికుమార్ ఫిర్యాదు చేయడంతో చేగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో జరిగిన ఒక హత్య కేసు. ఇందులో ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక 30 సంవత్సరాల యువకుడు మహమ్మద్ సిరాజ్ అనే యువకుడిని తోటి కూలీ ఎవరైతే లేబర్ ఉన్నారో చంపిన కేసులో పురోగతి ఉంది. ఈరోజు నిందితుడైన మహేష్ కుమార్ బర్మా అనే వ్యక్తిని ఇవాళ చేగుంట పోలీసులు తూప్రాన్ సిఐ గారి ఆధ్వర్యంలో చేగుంట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏమనగా 15వ తారీఖు నాడు ఈ హత్య అనేది జరిగింది. అందులో ఎవరైతే ఈ మహేష్ కుమార్, తర్వాత ఈ మహమ్మద్ సిరాజ్ అని ఇద్దరు ఎవరైతే మృతుడున్నాడో, తర్వాత 2 రూమ్మేట్స్, వీళ్ళు ఆ రోజు పండుగ నాడు మందు తాగుదామని చెప్పేసి, మద్యం సేవిద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు లిక్కర్ తీసేసుకొని ఒక చింత చెట్టు కింద శివార్లో, అనంతసాగర్ శివార్లో చింత చెట్టు కింద కూర్చొని మద్యం తాగుతున్న క్రమంలో వాళ్ళ మధ్యన మాట పెరిగింది. ఒక పాత బాకీ, కేవలం ఒక 22 రూపాయల విషయంలో 22 రూపాయల పాత బాకీ మహమ్మద్ సిరాజ్ తనకు బాకీ ఉన్నాడో ఆ బాకీని తీర్చమని చెప్పేసి ఎవరైతే హత్య చేసిన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం జరిగింది. దాని విషయంలో మాట పెరిగి బూతులు తిట్టుకున్నారు. ఆ తాగిన మత్తులో కోపంతో విచక్షణ కోల్పోయిన మహేష్ అక్కడే ఉన్న ఒక చెట్టుకు బలంగా నిషాలో ఉన్న ఎవరైతే మృతుడిని ఆ చెట్టుకు మోదడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్న రాయి తీసుకొని తల మీద బలంగా బాదడంతో తల మీద తీవ్రమైన గాయం జరిగి అతను అక్కడనే పడిపోయినాడు. సో ఈ విషయాన్ని అక్కడ చూసి అతను స్పృహ కోల్పోయినాడు, చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న నేరస్తుడు అక్కడ నుంచి పారిపోయినాడు. ఈ విషయం పోలీసులకు నోటీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఇంకొక రూమ్మేట్ ఉన్నాడో రవికుమార్ అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న చేగుంట పోలీసులు తూప్రాన్ సిఐ ఇన్ఛార్జ్ సిఐగా ఉన్న తూప్రాన్ రంగకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ చైతన్య కుమార్, తర్వాత మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెంటనే దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జైభీం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జైభీం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి చిత్తా చెదారాన్ని తొలగించారు. సీజనల్ వ్యాధులు ప్రబలగుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుద్రం గ్రామంలోని 6వ వార్డులో సైతం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి మురికి కాలువలు శుభ్రం చేశారు. వీధులలో చెత్త చెదారాన్ని తొలగించారు. ప్రతి ఆదివారం జైభీం యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వెల్దుర్తి మన జైభీం యూత్ తరపు నుండి ఈరోజు శ్రమదానం చేసినాం కాబట్టి ఫస్ట్ సిక్స్త్ వార్డ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లీట్ చేసినాము. ఇలాంటి ఇంకా ఎంతో ముందు చేస్తామని దీంతో ప్రారంభం చేస్తున్నాము. అలాగే ఊర్లో ఇసుక దందా ఉంది, దాని తరపు నుండి రేపు మెమోరాండం ఇట్లా ఎంబరోకు ఇవ్వడం పోతుంది. దానికోసం కాకుండా ఊరి కోసం దేనికైనా ముందుంటామని ఈ వీడియో తరపు నుంచి చెప్తున్నాము. జై భీమ్. ఈరోజు మన వెల్దుర్తి గ్రామంలోని భీమ్ వారియర్స్ యూత్ నుంచి మేము 6వ వార్డు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం వరకు శ్రమదానం చేసినాము. ఆ తర్వాత ఇలాగే ముందు కూడా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తున్నాము. అలాగే మమ్మల్ని చూసి మిగతా గ్రామంలో ఉన్న అన్ని యూత్ నుంచి అందరు రావాలి. యువకులంతా కలిసి ముందుకు నడుస్తుంటేనే గ్రామంలో అభివృద్ధి కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా వెనుకంచ వేయకుండా ముందు నడవాలి. నాకేంది అని కాకుండా నేను కూడా అనేది నడవాలి. అంతేగాని నాకు సంబంధం లేదు, నా పరిసరాలు కాదు కదా అన్నట్టు ఉండద్దు. ఎవరైనా బయట చెత్త వేయాలనే ఉద్దేశం మానుకోవాలి. నీ ఇంట్లో చెత్త ఎట్లా వేయవో బయట కూడా వేయద్దు. ఆ చెత్త వల్లనే. చేగుంట మండలం కర్నంపల్లి శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయ 26వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేగుంట మండలం కర్నంపల్లి శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం 26వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి స్థానిక సర్పంచ్ దుర్గా రాములుగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ రాములుగౌడ్, ఉప సర్పంచ్ శివ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ పూజారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని, ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతుందని, అమ్మవారిని కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి, సర్పంచ్ దుర్గా రాములుగౌడ్, మాజీ జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, డిష్ రాజు, అలీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. కర్నాల్పల్లి రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరము చేసే ఉత్సవాల్లో మరి ఈరోజు కూడా అంగరంగ వైభవంగా మరి కనీ విని ఎరగని రీతిలో అమ్మవారి దర్శనానికి మరి వేలాది భక్తులు రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో మరి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా మరి పేరున మరి ఎల్లమ్మ తల్లి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యనిర్వాహకు సంబంధించిన ప్రతి సభ్యులు మరి అదేవిధంగా మా రాములు గారు, మిగతా సభ్యులు అందరికీ పేరున మరి ఉత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తూబ్రెన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 384వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్లో చేపట్టారు. చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను ఏరివేసి చీపులతో పరిశుభ్రం చేశారు. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 384వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్లో చేపట్టారు. చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్లను ఏరివేసి చీపుర్లతో పరిశుభ్రపరిచారు. ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా 2 గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, పిట్ల వేణు, సరిత పరమేష్, మేకేన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 384వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని
రాక్ గార్డెన్లో చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మేకిన్ యువత, మరి మహిళలు, పెద్దలు, పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ రాక్ గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని పిచ్చి మొక్కలను తొలగించి మరి గడ్డిని కూడా తొలగించి మరి చీపుర్లతో శుభ్రపరచడం జరిగింది. ప్రతి ఆదివారము మేము ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 గంటల పాటు శ్రమదానం చేసి గ్రామంలో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా మరి మా గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవడం జరుగుతుంది. మరి మాకు ఎల్లుండి మరి శ్రీలంక నుంచి ఒక ప్రజాప్రతినిధులు, అధికారుల బృందము మా గ్రామాన్ని సందర్శించడానికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఆదివారము ఈ 2 గంటల పాటు చేసేటువంటి కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి మేకింగ్ యువత మరి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువకులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కోనాపూర్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన సునీత లక్ష్మారెడ్డి. భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ పరిధిలో జరిగిన యువకుడు హత్య కేసును ఛేదించిన చేగుంట పోలీసులు. మహేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపిన డీఎస్పీ నరేందర్ గౌడ్. కర్ణంపల్లి గ్రామంలో ఘనంగా రేణుకామాత వార్షికోత్సవాలు. 26 సంవత్సరాలుగా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్న ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.